మన పొరుగునున్న పాకిస్తాన్ అవకాశం చిక్కినప్పుడల్లా ఇండియాను ఇరుకున పెట్టాలని చూస్తూ ఉంటుంది. అయితే తాజాగా గత శనివారం నాడు సింగపూర్లో షాంగ్రీలా డైలాగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పేటే హెగ్జెత్ హాజరయ్యారు. కార్యక్రమంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ ఒకరు ఇండియాను ఇరికించాలని ఇండియా వద్ద అగ్ని-6 ICMB పరీక్షలు నిర్వహించింది. సుమారు 12,000 కిలోమీటర్ల రేంజ్ని సునాయాసంగా ఛేదించగలదు. దీంతో అమెరికాతో పాటు యూరోప్కు ముప్పు పొంచుంది కదా, దీనిపై మీ స్పందన ఏంటి అని పాకిస్తాన్కు చెందిన మహిళా జర్నలిస్ట్ హెగ్జెత్ను ప్రశ్నించారు. దీనికి ఆయన తాము ఏ దేశంపై వేలెత్తి చూపమని స్పష్టం చేశారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత, ఇండియా చేస్తున్న కృషితో పాటు ఆయన మోదీ సర్కార్ను ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ ముఖం మాడిపోయింది. ఆ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. మన పొరుగును ఉన్న పాకిస్తాన్ అవకాశం చిక్కినప్పుడల్లా ఇండియాను అంతర్జాతీయ వేదికలపై ఇరికించాలని చూస్తూ ఉంటుంది. అయితే అలాంటి ఘటనే గత శనివారం సింగపూర్లో చోటు చేసుకుంది. సింగపూర్లో షాంగ్రీలా డైలాగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీటే హెగ్జెత్ హాజరయ్యారు. ఉత్సాహవంతురాలైన ఒక మహిళా జర్నలిస్ట్ ఇండియాను ఇరుకున పెట్టాలనుకుంది. దీంతో ఆమె ఇండియా అగ్ని-61 CBM మిసైల్ పరీక్షలు నిర్వహించింది. దీని రేంజ్ సుమారు 12,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే అమెరికాతో పాటుగా యూరోప్ వరకు అగ్ని రేంజ్ ఉంటుంది. ఆ దేశాల్లో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించగలం. దీంతో అమెరికాతో పాటు యూరోప్కు ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని పాకిస్తాన్ జర్నలిస్ట్ అభిప్రాయం. దీన్ని సాగ్గా చూపించి ఇండియాపై ఆయన రెచ్చగొట్టాలనే ఆ పాకిస్తాన్ జర్నలిస్ట్ ప్లాన్గా కనిపిస్తుంది. వాస్తవానికి ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కూడా తప్పే. ఎందుకంటే అగ్ని-6 మిసైల్ అధికారికంగా ఇప్పటి వరకు ఇండియా టెస్టులు జరపలేదు. అలా అని అగ్ని-6ను ఇప్పటి వరకు అభివృద్ధి కూడా చేయలేదు. అగ్ని-6కు బదులు ఇండియా అగ్ని-5ను మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ డెవలప్ చేయాలని. దీనికి హెగ్జెత్ ఇండియాపై వేలెత్తి చూపడం నిరాకరించారు. అలాగే ఇండియాతో పాటు పాకిస్తాన్తో తమకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. తనకు తెలిసినంతవరకు ఇరు దేశాలు తమ సొంత సాంకేతిక పరిజ్ఞానంతో క్షిపణులు తయారు చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. అయితే అమెరికా మాత్రం ఏ దేశంపైనా వేలెత్తి చూపదని పాకిస్తాన్ జర్నలిస్టుకు హెగ్జెత్ స్పష్టంగా చెప్పారు. ఇరు దేశాలు ప్రపంచ శాంతి సుస్థిరతకు తమ వంతు కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. ఆసియాలో పెరిగిపోతున్న అణ్వాయుధాలు, లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రోగ్రాం గురించి సింగపూర్లో చర్చించారు. అయితే పాకిస్తాన్ కూడా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ పరీక్షలు చేస్తుంది. దీనిపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీంతో అమెరికాకు ప్రమాదమని హెచ్చరించింది. అయితే ఇండియా కూడా అగ్ని-6 పరీక్ష నిర్వహిస్తోంది కదా, మరి మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? అగ్ని-6 మిసైల్ సుమారు 12,000 కిలోమీటర్ల రేంజ్ వరకు దూసుకుపోగలం. అమెరికాతో పాటుగా యూరప్కు ప్రమాదం పొంచి ఉంటుంది కదా అని పాకిస్తాన్ జర్నలిస్ట్ హెగ్జెత్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ వాస్తవం ఏంటంటే ఇండియా ఇప్పటి వరకు అగ్ని-6 మిసైల్స్ గురించి బహిరంగంగా ఎక్కడా ప్రకటించలేదు. అదీ కాకుండా ఇప్పటి వరకు పరీక్షలు జరిపేంది లేదు. అయితే పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించలేదు. తమకు పాకిస్తాన్తో పాటు ఇండియాతో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఇండియా, పాకిస్తాన్లు రెండు న్యూక్లియర్ లేదా అణ్వాయుధాలు కలిగిన దేశాలు. అయితే ఇరు దేశాలు తమకు పాకిస్తాన్తో ప్రమాదం ఉందని ఇండియా భావిస్తే, ఇండియాతో తమకు ప్రమాదం ఉందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇరు దేశాలు ఒకరిని చూస్తే మరొకటి భయపడుతున్నాయి, అనుమానంతో చూస్తూ ఉంటాయి. దీంతో ఈ రెండు దేశాలు తాజాగా ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం చేపడుతున్నాయి. సుమారు 5,500 కిలోమీటర్ల రేంజ్లో ఉండే లక్ష్యం ఛేదించగల మిసైల్ తయారు చేస్తున్నాయని హెగ్జెత్ తెలిపారు. తాము ఇద్దరిని తప్పుపట్టడం లేదన్నారు. దీనికి బదులుగా ఇరు దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాలు ప్రపంచ శాంతి సుస్థిరతకు తమ వంతు కృషి చేస్తున్నాయని కితాబిచ్చారు. అయితే ఇదే హెగ్జెత్ ఇటీవల జరిగిన షాంగ్రీలా సమ్మిట్లో మాట్లాడుతూ ఇండియా, పాకిస్తాన్లు ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నాయన్నారు. కాగా ఇండియా ఈ నెల ప్రారంభంలో ఒక మిసైల్ టెస్ట్ నిర్వహించింది. దీంతో ఇండియా అగ్ని-6 కూడా టెస్టుకు సిద్ధం చేయబోతుందనే వార్తలు దుమారం రేపాయి. కాగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా DRDO చైర్మన్ వి కామత్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే తాము అగ్ని-6 పరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే ఇండియా ఎయిర్మెన్కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఊహాగానాలకు ఆజ్యం పోసినట్టయింది. కాగా డిఫెన్స్ రంగానికి చెందిన పరిశీలకులు మాత్రం ఇండియా అగ్ని-6 పరీక్ష నిర్వహించిందని, భవిష్యత్తులో ఇంటర్ కాంటినెంటల్ రేంజ్లో దాడులు చేయగల సత్తా కలిగి ఉందని భావించాయి. సుమారు 10,000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యం ఛేదించగలదని డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియాకు చెందిన డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ లేదా టెక్నాలజీకి అధిక ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేస్తుంది. అగ్ని-6 జోలికి మాత్రం పోవడం లేదని వివరణ ఇచ్చుకుంది. మరి ఇంతకు ఇండియా ఏ మిసైల్స్ ప్రయోగించింది అంటే, భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒడిశాలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి
వివిధ రకాల పేలోడ్తో పరీక్షలు నిర్వహించింది. అలాగే ఇండియాలో వివిధ రీజియన్లు లక్ష్యం చేసుకుని పరీక్షలు నిర్వహించింది. కాగా ఇండియా రెండోసారి బహిరంగంగానే సామర్థ్యం కలిగిన అగ్ని-5 వేరియంట్ పరీక్షలు నిర్వహించింది. దీనికి మిషన్ దివ్యాస్త్ర అని పేరు పెట్టింది. ఇక టెక్నాలజీ విషయానికొస్తే సింగిల్ బాలిస్టిక్ మిస్సైల్ ద్వారా వివిధ రకాల సామర్థ్యం కలిగిన వార్ హెడ్లు తీసుకుని టార్గెట్పై దాడి చేసే సత్తా కలిగి ఉంటుంది. అగ్ని-5 రేంజ్ విషయానికొస్తే 5,000 కిలోమీటర్ల దూరం కూడా తేలిగ్గా ఛేదించగలదు. ఈ మిస్సైల్ ద్వారా ఏషియాలో చైనాతో పాటు ఆసియాలో ఇతర దేశాలను టార్గెట్ చేసేందుకు వీలవుతుంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం అగ్ని-6 మిస్సైల్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. ఇక పాకిస్తాన్ మాత్రం ఇండియా అగ్ని గురించి హెగ్సెత్ ముందు ఫిర్యాదు చేసి ఇండియాను చివాట్లు పెట్టేందుకు ప్రయత్నించింది. కాగా అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాత్రం ఇస్లామాబాద్ మిస్సైల్స్ ప్రోగ్రాంతో అమెరికాకు దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. దీనికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇస్తూ తమ వద్ద ఉన్న మిస్సైల్స్ అమెరికాపై కాదు ఇండియాపై ప్రయోగించేందుకు తయారు చేసి సిద్ధంగా ఉంచామన్నారు. కాగా ఇండియా అగ్ని-6 మిస్సైల్ ప్రోగ్రాంపై సీరియస్గా దృష్టి పెట్టిందని, ఈ మిస్సైల్స్ 12,000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యం తేలిగ్గా ఛేదించగలదని పాకిస్తాన్ ఇండియాపై అమెరికాకు ఫిర్యాదు చేసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందని పాకిస్తాన్ ఇండియాను ఇరుకుని పెట్టాలనుకుంది. అయితే అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి ఇటీవలే పాకిస్తాన్తో పాటు ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాల నుంచి అమెరికాకు అణ్వాయుధాల ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. పైన తెలిపిన దేశాలు శరవేగంగా అణ్వాయుధాలు తయారు చేస్తున్నాయని, దీంతో అమెరికాకు భద్రతా ప్రమాదం పొంచి ఉందని తులసి గబ్బార్డ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇండియా మాత్రం కొన్నేళ్లుగా అగ్ని-6 కోసం పరీక్షలు నిర్వహించాలనుకుంటోంది. అయితే భారత ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఐసీబీఎం ప్రోగ్రాం చేపడుతున్నట్టుగా వెల్లడించలేదు. కాగా ఈ మిస్సైల్ రేంజ్ 12,000 కిలోమీటర్లు. దీంతో అమెరికాతో పాటు యూరోప్లో మారుమూల ప్రాంతాలు లక్ష్యాన్ని ఛేదించగలదు. అయితే పాకిస్తాన్ జర్నలిస్ట్ ఇండియాను చీవాట్లో పెట్టించాలనుకుని చివరకు హెగ్సెత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరాశ చెందాల్సి వచ్చింది.